అటు వైసీపీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతలకు తమ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని అన్నారు అచ్చెన్న. లిక్కర్, ల్యాండ్, మైన్స్ పై వైసీపీ నేతలు మాట్లాడకపోవడమే వారికి మంచిదని అంటూ కౌంటర్ అటాక్ చేశారు అచ్చెన్నాయుడు. వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్. గత డిసెంబర్ లో ఎంత సరుకు, ఈ డిసెంబర్ లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయిస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్ లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్ కి 15 పాకెట్లు ఉండే. నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్ లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను. లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని క్వశ్చన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప వైసీపీ సభ్యులు లిక్కర్ మీద క్వశ్చన్ వేసినా, ఇసుక మీద క్వశ్చన్ వేసినా, మైన్స్ మీద క్వశ్చన్ వేసినా, ల్యాండ్స్ మీద క్వశ్చన్ వేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తు. వైసీపీ నేత అంబటికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అంబటికి డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియదని అన్నారు. రేషన్ బియ్యం తరలింపుపై అంబటి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని, బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారని ఆరోపించారు. అక్రమ బియ్యం రవాణాను మంత్రి నాదెండ్ల మనోహర్ అరికట్టారని గుర్తు చేశారు బొల్లిశెట్టి శ్రీనివాస్. తండ్రి పదవి అడ్డం పెట్టుకుని జగన్ ఎంపీ అయ్యాడని, వైసీపీ పాకిస్తాన్ లాంటిదని, కూటమి ఇండియా లాంటిదని అన్నారు. 5 ఏళ్లు ఏపీ చీకటిలో ఉందని అన్నారు. కోట్లాది మంది రైతులకు అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. జగన్ ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. సభకు రావాలి, సమస్యపై మాట్లాడాలని అన్నారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నిన్న అంబటి రాంబాబు ఇన్ఛార్జ్ కూడా కానీ, సత్తినిపల్లి ఇన్ఛార్జ్ కూడా కానీ, ఒక మాజీ మంత్రి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మనం చూసాం. వైసీపీ అనేది ఒక పాకిస్తాన్ టీం లాంటిది. మరి కూటమి ప్రభుత్వం ఇండియా లాంటిది. దుబాయ్ పాకిస్తాన్ టీం కి ఎలాంటి సన్మానం జరిగిందో అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ చేతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చేతగాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. నీ అవినీతికి అంత ఉందో? 2004లో నీ ఆస్తిపాస్తులు ఎంత? 2019లో తర్వాత నీ ఆస్తిపాస్తులు ఎంత? నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన జీత 680 కోట్లు నిజం కాదా? మరి ఇంకా అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు, పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏమీ చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. బియ్యం దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ, రంగనాథరాజు కానీ, లేకపోతే పేరు నాని కానీ, వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను ఒకటి అడుగుతున్నా. నువ్వు మంత్రిగా చేసావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంట, డైఫర్ వాల్ అంటే అర్థం తెలియదంట. అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ దించావని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ రోజు మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత, ఇన్ఛార్జ్ గా కూడా తీసేసిన తర్వాత ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారిని విమర్శిస్తా ఉన్నావు. మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కౌన్సిలర్కి ఎక్కువ, లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ, మళ్ళీ నెగ్గుతాడా అని. అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా? మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా?
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు తగ్గాయంటే అక్రమాలు తగ్గాయని అర్థమా అంటూ క్వశ్చన్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా అవే బ్రాండ్స్ అమ్ముతున్నారు కదా అంటూ బొత్స నిలదీశారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసింది మీరు కాదా అంటూ కౌంటర్ అటాక్ చేశారు. చరిత్ర కాదు, ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభుత్వం మాట్లాడాలంటూ పవర్ పంచ్ వేశారు బొత్స సత్యనారాయణ. వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. ఈ రకంగా ఉన్నది కాబట్టి వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. ఈ రకంగా ఉన్నది కాబట్టి. భరత కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు ఆయన. మరి గత ప్రభుత్వంలో అక్రమ మద్యం రాష్ట్రానికి భారీగా వచ్చిందంటూ ఆరోపించారు. జగన్ జమానాలో మద్యం ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని అన్నారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తామని దశల వారీగా రేట్లు పెంచారంటూ కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. 25 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా అంటూ నిలదీశారు. వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది. 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు. వాళ్ళే చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్లలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. దశల వారీగా మారుస్తానన్నారు. దశల వారీగా రేట్లు ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమన్నాను అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది. 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు. వాళ్ళే చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్లలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. దశల వారీగా మారుస్తానన్నారు. దశల వారీగా రేట్లు ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమన్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాభవన్లో ప్రజావాణి సందర్భంగా 10,000 పోస్ట్ కార్డులను ప్రభుత్వంకు అందజేశారు కవిత. थोड़ा पीछे इधर सर अक्सर अकल బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజాభవన్లో ప్రజావాణి సందర్భంగా 10,000 పోస్ట్ కార్డులను ప్రభుత్వంకు అందజేశారు కవిత. थोड़ा पीछे इधर सर अक्सर अकल గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందని అన్నారు. ఉన్నది కూడా వాస్తవమని అన్నారు మంత్రి లోకేష్. రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామని, ఇందుకు అవసరమైన ఐటీ ఇన్ ప్రాస్ట్రక్చర్స్ ను తయారు చేస్తామని అన్నారు. ఒకరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు టీచర్ల సీనియారిటీ లిస్ట్ గందరగోళంగా ఉందని అన్నారు లోకేష్. వచ్చే సమావేశాల నాటికి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తామని అన్నారు. ఇకపై పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్ఫర్లు ఉంటాయని అన్నారు. కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు. చాలా సీరియస్ గా చూస్తారు. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చింది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేయాలి. కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు, ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం అందరూ. అని మేము ఆలోచించే రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి, గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి, వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం. కెనడా ఉత్పత్తులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా ఉత్పత్తులు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. కెనడా తమ దేశ పాల ఉత్పత్తులపై 250% సుంకాలు విధిస్తోందన్న ట్రంప్, కలపపై కూడా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కెనడాపై ఆధారపడకుండా తమ దేశ అడవుల్లోని కలపను వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు ట్రంప్. ఇక ఇతర దేశాల అవసరం లేకుండానే తాము స్వయం సమృద్ధిని సాధించుకోగలమని అన్నారు ట్రంప్. No, those are modified. Those are happening next week, and the big one will be on April 2nd when reciprocal tariffs. So if India or China or any of the countries that really, India is a very high tariff nation. I'll tell you what's a high tariff nation is Canada. Canada charges us 250% for our milk product and other product, and a tremendous tariff on lumber and things as such. And yet we don't need their lumber. We have more lumber than they do. We don't need Canada's lumber. So what I'm doing... రైట్. మద్యం విధానం అమ్మకాలపై ఏపీ మండలిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి హయాంలోనే బెల్ట్ షాపులు వచ్చాయన్న వైసీపీ నేత వరదు కళ్యాణి, చంద్రబాబు పాలనలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలు తగ్గించాల్సింది పోయి పెంచుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు లెక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి.
గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా? కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్ లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్ లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి అంటున్నా, తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వము లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలను తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు. ఇప్పుడు లిక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా? కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్ లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్ లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి అంటున్నా, తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వము లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలను తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైవి విక్రాంత్ రెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో కేవీ రావు నుంచి పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. వైవి విక్రాంత్ రెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో కేవీ రావు నుంచి పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది.